సో హాయ్ అండి అందరికీ. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు టైం టు టైం అప్డేట్ వస్తూనే ఉంటాయి. సో దానివల్ల మీరు నా ఏ వీడియో అప్డేట్ మిస్ కారన్నమాట. సో దయచేసి ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో తప్పకుండా ఫాలో అయిపోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు అండి మన ఛానల్లో ఈ వింటర్ సీజన్లో అంటే ఈ చలికాలంలో మన డాగ్ని ఎలా కేరింగ్ తీసుకోవాలి అండ్ మన డాగ్స్తో పాటు బయట స్ట్రీట్ డాగ్స్ని కూడా ఎలా జాగ్రత్తగా కేరింగ్ తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మన డాగ్స్ కాదండి, బయట స్ట్రీట్ డాగ్స్ కూడా జంతువులే కాబట్టి వాటిని కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుందాము. ఈ చలికాలంలో ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో అన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయండి. లైక్ ఎలాగంటే సింపుల్గా కొన్ని పాయింట్స్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి చెప్తాను. డాగ్ అనేది హెల్తీగా ఉంటుంది, డాగ్ హెవీగా అవుతూ ఉంటుంది, డాగ్ గ్రోత్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ చలికాలంలో. అండ్ మనం ఎంత ఫుడ్ పెట్టినా సరే హ్యాపీగా తినేసి హ్యాపీగా పనుకుంటుంది. సో ఈ అడ్వాంటేజెస్ అనమాట. అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే డాగ్స్కి బోన్ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట ఈ చలికాలంలో. ఏ డాగ్ అయితే హెవీ వెయిట్ ఉందో అండ్ ఏ డాగ్ అయితే హెవీగా ఉందో అండ్ ఏ డాగ్ అయితే ఒబేసిటీతో బాధపడుతూ ఉంటుందో ఆ డాగ్స్కి ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో నిజమండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 100 కేజీలు ఉన్న మనిషి ఉన్నాడు అనుకోండి, తను రోజు ఒక 2-3 కిలోమీటర్లు, ఒక 5 కిలోమీటర్లు నడిచాడు అనుకోండి, ఆయనకి ఏంటంటే చలికాలంలో ఆ కాళ్ళని బాగా పట్టేస్తూ ఉంటాయి, బాగా చలికి లెగవలేడు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అని చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో డాగ్స్లో కూడా సేమ్ అండి, మనుషులకి జంతువులకి వేరువేరు కాదు. సో ఫుడ్లో కొంచెం మారిద్దాము, కాకపోతే రియల్ లైఫ్ మొత్తం ఒకటే అండి. దయచేసి అందరూ థియరీగా ఆలోచించమాకండి, ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీకు అర్థమైంది ఎలా చూసుకోవాలి, ఎలా చూసుకుంటే మంచిది. అండ్ కొంతమంది ఏమంటూ ఉంటారంటే కాలు పట్టేసినామో హాస్పిటల్ తీసుకురండి, ఇంజక్షన్ చేస్తామని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవండి. నిజంగా ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి పద్దాక రావు. మనం చెప్పుకుంటాం అరే కాలు నొప్పి వస్తుందని చెప్పేసి, డాగ్ చెప్పుకోలేదు కదా. కొంతమంది ఏమనుకుంటారంటే కాళ్ళు ఫ్రాక్చర్ అయింది అనుకుంటారు, అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే కాళ్ళలో గాజు పెంకులను దిగినాయా అనుకుంటారు. సో ఇలాంటివి ఏమి ఉండవండి, ఎందుకంటే మీరు రియల్ లైఫ్లో చూస్తూ ఉంటారు కాబట్టి, మీ డాగ్ మీతో ఉండేది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కాకపోతే దాని బాడీ వెయిట్ దానికి ఎక్కువ అయిపోయి లాగోటాకి ఇబ్బంది పడుతుంది అండ్ ఆ కాలు అనేది కొంచెం భారంగా ఉంటుంది. సో ఓకేనా. అండ్ డాగ్ అనేది యూరిన్ అనేది ఎక్కువ పోస్తూ ఉంటుంది అనమాట ఈ చలికాలంలో. హెవీగా వాటర్ తాగుతుంది కాబట్టి హెవీగా యూరిన్ పోస్తుంది, దాని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఆ వాటర్ ఇచ్చే టైమింగ్ కొంచెం మారిస్తే చాలు. సో అది కూడా ఎలాగో చెప్తాను తర్వాత. అండ్ ఇంకో విషయం గురించి మాట్లాడుకుంటే కాళ్ళు పాచిపోతే అంటారు కదా చాలామంది. ఈవెన్ మన హ్యూమన్స్లో కూడా ఏమైందంటే ఒక 1 అవర్ సేపు లేదా ఒక ½ అవర్ సేపు కాళ్ళు అనేది వాటర్లో ఉన్నాయి అనుకోండి, ఆ కాళ్ళు అనేవి పాచిపోతూ ఉంటాయి. అలా పాచిపోయినప్పుడు మన కాళ్ళు మంటలు అని చెప్పేసి లేదా కాళ్ళు ఎత్తుకొని నడవటం కానీ, లైక్ హీల్స్ వేసుకొని నడుస్తూ ఉంటాం కదా, వెనకాల కాళ్ళు మడాలు పగిలిపోయినాయి అండ్ వెనకాల ఫుట్ కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పేసి పాచిపోయింది, మంట పుడుతుంది అంటాం. సో డాగ్స్లో కూడా చలికాలంలో ఈ ప్రాబ్లం అది ఉంటుంది. అండ్ రైనీ సీజన్లో అండ్ ఈ వింటర్ సీజన్లో కూడా ఎక్కువ ఇయే ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అడ్వాంటేజెస్ ఎలాగ ఉంటాయో డిసడ్వాంటేజెస్ ఎలాగ ఉంటాయో. సో వీటి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి, అడ్వాంటేజెస్ వస్తే ఓకే మనం హ్యాపీయే, డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలాగుంటే మంచిది, ఎలాగుంటే ఈ బోన్ జాయింట్ ప్రాబ్లమ్స్ అండ్ మడాలు పగిలిపోకుండా ఎలాగుంటే. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టాయిలెట్స్ అనుకోండి చలి ఎక్కువైపోతుంది. అలా చలి ఎక్కువైనప్పుడు ఏమైందంటే డాగ్ బాగా డల్ అయిపోవటము అండ్ ఫీవర్ ఎక్కువ వచ్చేయడము, బాడీ టెంపరేచర్ పెరిగిపోవడము అండ్ ఫుడ్ తినకపోవడము, వామిటింగ్స్, మోషన్స్. అండ్ ఈవెన్ దో ఈ చలికాలంలో పార్వ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. లైక్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ వానాకాలం ఉందండి, చాలామంది ఏం చెప్పారంటే అప్పటి కాలంలో మ్యాక్సిమం పోయిన ఇయర్ అనుకుంటా వానాకాలం పడితే కరోనా అనేది చాలా ఎక్కువైపోతుంది, ఈజీగా మనుషులు పాకేస్తుంది అని చెప్పేసి చాలామంది చెప్పారు. సో నిజంగా ఈ పార్వో వైరస్ అనేది డాగ్స్లో, పార్వో వైరస్ కరోనా వైరస్ కాదు, పార్వో వైరస్ అనేది ఈ చలికాలంలో వానాకాలంలో ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఈ చలికాలం బాగా చలిగా ఉండి డాగ్కి ఫీవరు ఇలాంటివి వచ్చి మనం హాస్పిటల్ తీసుకెళ్ళి అండ్ అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వకుండా పార్వో వచ్చే ఛాన్సెస్ అయినాయి అనుకోండి, మనీ వేస్ట్ అండ్ మనం పెంచుకున్న ప్రేమ కూడా ఫర్ ఎగ్జాంపుల్కి ఏమైనా అయిందనుకోండి మనం చాలా బాధపడుతూ ఉంటాం. సో వీటి నుంచి కొంచెం దూరంగా ఉందాము. ఈవెన్ ద పార్వో వైరస్ మన డాగ్స్ కాదండి, స్ట్రీట్ డాగ్స్ కూడా కామనే. కాబట్టి స్ట్రీట్ డాగ్స్లో బయటపడదు, ఆటోమేటిక్గా రికవర్ అయిపోతుంటాయి. కానీ మన బ్రీడ్ డాగ్స్ అంత ఈజీగా రికవర్ అవ్వలేవు, ఎందుకంటే ఈ బ్రీడ్ డాగ్స్ స్ట్రీట్ డాగ్స్.
సో రెండింటిని వేరు చేయట్లేదు. కాకపోతే స్ట్రీట్ డాగ్స్ ఏంటంటే బయట అన్ని ఫుడ్ తింటాయి, అన్ని రకాలైన ఫుడ్, కూరగాయలు లేదా పాచిపోయిన అన్నము లేదా చికెను మటను అంటారు కదా, అడుక్కునోడికి 100 కూరలు ఇలా అంటూ ఉంటారు కదా. సేమ్ డాగ్స్లో కూడా అంతే అనమాట. మనం తినే ఫుడ్ బయట పడేస్తాం కాబట్టి డాగ్స్ అవి తిని బతుకుతాయి కాబట్టి స్ట్రీట్ డాగ్స్ అవి హెల్తీగా ఉంటాయి. సో దేని లైఫ్ దానికి ఉందండి. మన బ్రీడ్ డాగ్ లైఫ్ మన బ్రీడ్ డాగ్ ఉంది, బయట స్ట్రీట్ డాగ్స్ లైఫ్కి స్ట్రీట్ డాగ్ ఉంది. కాబట్టి ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఎవడు అంతగా పట్టించుకోవట్లేదు స్ట్రీట్ డాగ్స్ని. వన్స్ అపాన్ టైము ఇన్ని బ్రీడ్ డాగ్స్ అండ్ ఇన్ని పెంపు డాగ్స్ ఎవరి దగ్గర ఉండే కాదు కాబట్టి ప్రతి ఒక్కడు స్ట్రీట్ డాగ్స్ దగ్గరికే వెళ్ళేవాడు. ఎలాగంటే ఇంట్లో తెచ్చుకొని పెంచుకునే వాళ్ళు. అండ్ చిన్నప్పుడు నేనైతే దాదాపు ఒక 10 డాగ్స్ పెంచుంటానండి చిన్నప్పుడైతే. సో ప్రతి ఒక్కరు నాలాగే ఒక 5-6 కుక్కలు పెంచే ఉంటారు. స్ట్రీట్ డాగ్ పప్పీస్ అన్నం పెడుతూ, బిస్కెట్లు పెడుతూ, చపాతీలు పెడుతూ, అండ్ ఇంట్లో మిగిలిన చికెన్ అన్నము దాటికి పెడుతూ చాలామంది పెంచే ఉంటారు. కాబట్టి ప్రజెంట్ ఏంటంటే అందరం వాటి జోలికి వెళ్తలేదు. ఈవెన్ నేను కూడా వాటి జోలికి వెళ్తలేదు. కానీ ఫీడింగ్ మాత్రం కంపల్సరీ అండి. ఎందుకంటే దేవుడు మనకెంత ఆకలి ఇచ్చాడో జంతువులకు కూడా అంతే ఆకలి ఇచ్చాడు. అండ్ డాగ్స్కి అయితే మంచి మనసు ఉన్నాయని అందరికీ తెలుసు. సో వాటికి ఫీడింగ్ చేస్తే మనకంటూ మంచి జరుగుతుందని చెప్పేసి నాదొక హోప్ అండి. దయచేసి ప్రతి ఒక్కరు మన టాపిక్ మాట్లాడుకున్న ముందు ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారనుకోండి ఏదో ఒక రూపంలో. ఫర్ ఎగ్జాంపుల్ మన డాగ్ సీరియస్ కండిషన్లో ఉంది. రేపటి నాడు మన చెయ్యి గొప్పదైతే అదే ఆ నోరులేని జంతువులు బయట ఉన్న స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెడితే ఒకానొక టైంలో మనకంటూ మంచి జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే మనకి ఈ చలికాలం రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది చలి అండి. సో మనకి ఎంత చలి అయితే ఉంటుందో డాగ్స్ కూడా అంతే చలి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే చలికాలం కదా అవి హ్యాపీయే మనకే తడిసిపోతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. కాకపోతే కాదండి, మీకు చెప్పిన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ సో అలాగా ఉంటాయి. మనం నిద్రపోతున్నప్పుడు బాగానే పడుకుంటాం, కానీ మధ్యరాత్రి రాగానే ఖచ్చితంగా దుప్పటి కావాలి. ఎందుకంటే ఆ టయానికి బాగా చలి అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. సో డాగ్స్ కూడా అంతే అండి. మనం పడుకున్నప్పుడు అవి హ్యాపీగానే పడుకుంటాయి. కాకపోతే ఒక్క సర్టెన్ టైం 12 దాటిన తర్వాత చలి అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. అలా చలి ఉన్నప్పుడు డాగ్కి వామ్ అనేది చాలా కంపల్సరీ. లైక్ ఎలాగంటే మనం వెచ్చగా ఉంటాకి దుప్పటి ఎలా కప్పుకుంటామో డాగ్స్ కూడా వెచ్చగా ఉంటాకి ఈ బాడీని ముడిచేసుకుంటూ ఉంటాయి. అలాంటి టైంలో ఏమవుతుందంటే జాయింట్స్ అనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో దానికి హెల్ప్ఫుల్గా మనం చిన్న ఒక పని చేస్తే చాలా బాగుంటుంది. లైక్ ఎలాగంటే మనకి బయట ఒడ్లు గోతాలు అంటూ ఉంటారు, చాలామంది తెలిసే ఉంటుంది. సో మేమైతే ఒడ్లు గోతాలు అంటూ ఉంటాము, గోన్ సంచులని. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఈ గోతాలు బయట అమ్ముతూ ఉంటారు కిరాణా షాపుల్లో కానీ లేదా ఎక్కడైనా మిల్స్లోకి వెళ్తే ఇస్తూ ఉంటారు. ఒక 10 రూపీస్కో 15 రూపీస్కో 20 రూపీస్కో. ఇలాంటి ఒక 4 గోతాలు తెచ్చుకోండి. ఆ 4 గోతాలు ఎందుకు అంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా అన్నిటిని కలిపి కుట్టారనుకోండి, చలి బాగా ఎక్కువ ఉంది. డాగ్స్కి స్వభావం ఎలా ఉంటుందంటే చలి బాగా ఎక్కువైపోయింది అనుకో ఆ క్లాత్ని చుట్టేసుకుంటాయి తన బాడీకి. ఆ నోటితో పట్టుకుని గిరా 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 తిరిగేసి చుట్టేసుకుంటూ ఉంటాయి. సో వాటికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకటి తెచ్చారనుకోండి పీనాసోల్లాగా, అది పనికిరాదు, జస్ట్ పనుకోవడానికి మాత్రం పనికొస్తూ ఉంటుంది. ఒక 4-5 తెచ్చుకున్నారనుకోండి, ఆ 4గిటిని కలిపేసి కుట్టారనుకోండి కొంచెం హెల్ప్ అవుతుంది. సో దానివల్ల దాని బాడీలో టెంపరేచర్ అనేది మెయింటైన్ అయ్యి కొంచెం వామ్గా ఉంటుంది అండ్ డాగ్ కూడా హెల్తీగా ఉంటుంది. అలా ముడుచుకోకుండా హ్యాపీగా పనుకుంటుంది. సో అలా ముడుచుకోవటం వల్ల ఏంటంటే బోన్ జాయింట్ ప్రాబ్లమ్స్ తప్ప ఏమి ఉండదండి. సో అదే గోన్ సంచి పనుకుంది అనుకోండి కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతుంది. ఓకేనా? చాలామంది అపార్ట్మెంట్స్లో ఉంటారు కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మన ఇంట్లో పాత బట్టలు ఉన్నాయి కదా, పాత బట్టలు అన్నీ కలిపి కుట్టేసి దానికి వేద్దామని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఎలాగంటే మన ఇంట్లో షర్ట్స్ ఉంటాయి కదా, ఆ షర్టుని కొంచెం లూజ్గా చేసి తన బాడీకి వేసేయండి. చాలామంది యూట్యూబ్ చూస్తూ ఉంటారు కదా, చాలామంది డాగ్స్కి షర్ట్లు ప్యాంట్లు వేస్తూ ఉంటారు. అలా షర్ట్ అనేది ఏం చేస్తారంటే తన బాడీ తొడిగేయండి, టీషర్ట్లు కానీ లేదా అలా 2-3 టీషర్ట్స్ కలిపేసి ఒక షర్ట్ లాగా కుట్టేసి తన బాడీ తొడిగేయండి. సో మీకు ఇది ఒక అడ్వాంటేజ్. కాకపోతే కింద ఫ్లోర్ మీద ఏమైనా వేద్దాము లేదా ఇంట్లో పాత చీర పాత దుప్పటి ఉంది కదా అది వేద్దాం అనుకుంటే దయచేసి అవి వేయమాకండి. ఎందుకంటే అవి పీల్చుకున్న కొద్దీ డాగ్ బాడీలో ఒక స్మెల్ ఉంటుంది, చాలామంది తెలిసే ఉంటుంది. ఆ స్మెల్ అవి పీల్చుకున్న కొద్దీ ఆ క్లాత్ అనేది పాడైపోతూ ఉంటుంది. మీరు దాన్ని వాష్ చేయాలని సరే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ గోన్ సంచి అలా కాదు. ఆ గోన్ సంచి పీల్చుకున్నా సరే మీరు బయటకి ఎండకి ఆరేసారనుకోండి, ఆ ఎండకి ఈజీగా ఆరిపోతుంది. కానీ మన ఇంట్లో ఉన్న క్లాత్స్ని ఉతుక్కోవాలి లేదా మన ఇంట్లో ఉన్న క్లాత్స్ని బాదాలి. అలా బాధ్యత దానిలో ఉన్న మురికిపోతుంది. అలా మురికి పొంగాలని కొంచెం బాగుంటుంది. ఇలా కొంచెం స్ట్రగుల్ ఉంటుందన్నమాట. సో మీకు కొంచెం ఫ్రీగా ఉండాలంటే ఖచ్చితంగా గోన్ సంచులు తెచ్చుకుని నీట్గా కుట్టుకుని దాని కింద వేయండి. మార్నింగ్ లేవగానే మళ్ళీ ఎండకేసేయండి. ఎండకి అలా ఎండకేసారనుకోండి ఎండిపోతుంది అండ్ నైట్కి మళ్ళీ వాడుకోవచ్చు సింపుల్గా.
సో ఇదండి, అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇదే ప్రాసెస్ మీరు బయట స్ట్రీట్ డాగ్స్ కూడా అప్లై చేయొచ్చండి. మామూలు గోన్ సెన్స్ అంటే చెప్పాను కదా 20 రూపీస్ లేదా 25 రూపీస్, అది తెచ్చుకుని బయట స్ట్రీట్ డాగ్స్ ఎక్కడ పండుకుంటున్నాయి. అలా పండుకుంటున్నప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఇది తీసుకెళ్ళి ఏదైనా షట్టర్ కింద కానీ, ఆల్మోస్ట్ ఈ చలికాలం అంటే డాగ్స్ అనేవి ఎక్కువ షట్టర్ కింద పండుకుంటూ ఉంటాయి చలికాలం కాబట్టి, లేదా కార్ గ్యారేజుల్లో లేదా కార్ల కింద ఇలా పండుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కార్ గ్యారేజ్ ఉందనుకోండి, ఆ కార్ గ్యారేజ్లో ఏం చేస్తారంటే గోన్ సంచులు తీసుకెళ్ళి 2-3 మూలన పరిచేసేయండి. సింపుల్గా మూలన పరిచారు అనుకోండి, దానికి వేడిగా అనిపించినప్పుడు మట్టిలో కాకుండా శుభ్రంగా వెళ్ళి ఆ గోన్ సంచి మీద పనుకుంటుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్లో ఏమవుతుందంటే అలా కార్ షీట్లో పనుకున్నాయి అనుకోండి, కారు మీద కవర్ ఉంది, మనం కార్స్ కవర్ వేస్తుంటాం కదా, ఆ కార్ కవర్ని లాగేసుకుని దాన్ని కింద వేసుకుని పనుకుంటూ ఉంటాయి. ఆల్మోస్ట్ చాలామంది చూసే ఉంటారు. లేదా మన బైకులు గ్యారేజ్ ఉంది, బైకులు పెట్టుకుంటున్నాం మన ఇంటికాడ, బైక్ మీద పట్టాలు వేసాము, డాగ్స్ చలింపించినప్పుడు ఏం చేస్తాయి, ఆ పట్టా మీదకి ఎక్కేసి పనుకుంటూ ఉంటాయి. సో మీరు ఇబ్బంది పడకూడదు, డాగ్స్ కూడా ఇబ్బంది పెట్టకూడదు. డాగ్ అలా పనుకుంటే బండి మీద, లేదా డాగ్ అలా కారు కవర్ తీసుకొని పనుకుంటే మనకేమనిపిస్తుంది అంటే కోపం వస్తుంది. అలా కోపం రాకూడదు, మనం ఫ్రీగా ఫీల్ అవ్వాలి, డాగ్ ఫ్రీగా ఫీల్ అవ్వాలంటే ఒక 20-30 రూపీస్ స్పెండ్ చేస్తే పోయేది ఏం లేదండి. మహా అయితే డబ్బులే పోతాయి. ఒక 100 రూపాయలు పెట్టుకున్నారు అనుకోండి, ఈ చలికాలం 2-3 మంత్స్ డాగ్ హ్యాపీగా పనుకుంటుంది. అలా కాకుండా అరే ఇది మా క్లాత్ వేసుకొని పనుకుంటుంది, మా కారు కవర్ వేసుకొని పనుకుంటుంది, మా బండి కవర్ వేసుకొని పనుకుంటుంది, అరే దీన్ని కుక్కల బండికి పట్టించేద్దాము, డాగ్స్ని పట్టుకుని పిలవండి, దీన్ని తీసుకెళ్ళిపోమని చెప్పండి, ఇలాంటి ఆలోచన వద్దండి. ఎందుకంటే పట్టిస్తే ఎలా ఉంటుంది అంటే మన కన్న పిల్లల్ని కషాయోడికి ఇచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి థాట్స్ ఎవరు పెట్టుకోమాకండి ప్లీజ్, దయచేసి. ఒక్కసారి ఆలోచించి ప్రాక్టికల్గా ఒక 100 రూపాయలు స్పెండ్ చేస్తే 4-5 గోతాలు వస్తాయి, ఆ డాగ్స్కి ఇచ్చేసేయండి, అవి హ్యాపీగా పనుకుంటాయి ఆ గోతాల మీద. సో ఇంకిదండి ఫస్ట్ అయితే నేను చెప్దాం అనుకుంది. అండ్ మనం ఫుడ్ డైట్ గురించి మాట్లాడుకుందాం. డాగ్స్కి ఈ వింటర్ సీజన్లో, ఈ చలికాలంలో మనం ఏ ఫుడ్ ఇస్తే మంచిది, ఏ ఫుడ్ ఇస్తే డాగ్ వామ్గా ఉంటుంది, డాగ్కి కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి చాలామంది డౌట్ ఉంటుంది కదా. సింపుల్గా చెప్పాలంటే మిల్క్ అండి. స్ట్రీట్ డాగ్స్ గురించి చెప్తున్నాను, మన బ్రీడ్ డాగ్స్ గురించి కాదు. బ్రీడ్ డాగ్స్ గురించి సపరేట్గా నేను డైట్ ప్లాన్ చేశాను, ఆల్రెడీ డైట్ ప్లాన్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మీకు కొన్ని పాయింట్స్ షేర్ చేసుకుంటాను. మీ డాగ్ కొంచెం వామ్గా ఉండాలంటే ఫస్ట్ అయితే స్ట్రీట్ డాగ్స్ గురించి చెప్తానండి. ఎందుకంటే మన బ్రీడ్ డాగ్స్కి పెడిగిరి లేదా పెరుగు లేదా సంథింగ్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాము, బాయిల్ చికెన్ అని చెప్పేసి. కానీ స్ట్రీట్ డాగ్స్ కోసం కొంచెం చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. మనకి బయట పాలు దొరుకుతుంటాయి, మిల్క్. ఆ మిల్క్ని ఏం చేస్తారంటే ఇంటికి తెచ్చుకొని లైట్గా కొంచెం వెయిట్ చేసి, ఆ వెయిట్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ లేదా ఒక 2 గ్లాస్ వాటర్ కలిపేసి ఈచ్ డాగ్కి వచ్చి కొంచెం ఫీడ్ చేయండి. అంటే వాటికి సరిపడా మరీ పీనాసోల్ లాగా చిన్న బౌల్ తీసుకుని చిన్న బౌల్లో పొయ్యి మాకండి. ఒక పెద్ద బౌలు వాటికి సరిపడా, మీకు అర్థమవుతుంది కదా మీ ఇంటి దగ్గర స్ట్రీట్ డాగ్ ఎంత ఉంటుందో. అలా కొంచెం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొంచెం బ్రెడ్, బయట బ్రెడ్ ప్యాకెట్ మ్యాక్సిమం 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది. అలా తీసుకొచ్చి డైలీ ఒక్కసారి ఫీడ్ చేయండి చాలు. లేదు మాకు ఇబ్బంది, మాకు కొంచెం నచ్చదు, మేము డబ్బులు స్పెండ్ చేయలేము అనుకుంటే చికెన్ షాప్కి వెళ్ళారు అనుకోండి, చికెన్ కాళ్ళు, కోడి కాళ్ళు అమ్ముతూ ఉంటారు. అవి తెచ్చుకొని ఏం చేస్తారంటే లైట్గా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో క్లీన్ చేసి, నీట్గా క్లీన్ చేసిన తర్వాత డాగ్కి వచ్చి 4 లెగ్స్ ఇవ్వండి, 4 ఫీట్స్ డాగ్కి ఇచ్చేసేయండి. దానివల్ల ఏమవుతుందంటే డాగ్ బాడీలో కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది, ప్రోటీన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కొంచెం వేడి, చికెన్ వేడి అంటాం కదా, ఆ వేడి అనేది కూడా డాగ్లో కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే నవ్వులుతూ తింటుంది కాబట్టి దాని బాడీలో కొంచెం హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి షైగా ఫీల్ అవ్వమాకండి. చాలామంది ఏమనుకుంటారంటే అరే స్ట్రీట్ డాగ్స్ కూడా పెట్టాలా, ఎందుకు మన డాగ్స్ పెట్టుకుని సరిపోదా, ఏదైనా ఆకలే కదండి. ఈ చలికాలంలో ఫర్ ఎగ్జాంపుల్ చెత్తబుట్లో చెత్త వేసాము, మన ఇంట్లోనే అన్నం పడేసాము, ఈ వాన తడిసిపోయిద్ది. ఆ డాగ్ అనేది నాక్కుండా తినాలి. అది దానికి సఫిషియెంట్గా ఉండదో మనకు తెలియదు, అంటే దానికి సరిపోదో మనకు తెలియదు. అలాంటి టైంలో ఏం చేయాలి, మనం కొంచెం మన సైడ్ నుంచి కొంచెం సహాయం చేయాలి కదా. సో ఇదే సహాయము కొంచెం చేస్తే బాగుంది కదండి. సో నా సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంచోళ్ళు నేనైతే అనుకుంటున్నానండి. సో మీరు మంచోళ్ళ కాదా అనేది మీకు తెలుసు. కొంచెం హెల్ప్ చేస్తే పోయేదేమో లేదు, ఇది ఒక్కటి ఫాలో అవ్వండి, ఓకేనా. సో మీరు మిల్క్ పెట్టొచ్చు, బ్రెడ్ పెట్టొచ్చు, బిస్కెట్లు అంటారా బిస్కెట్ కూడా పెట్టొచ్చు, మీ ఇంట్లో మిగిలిపోయిన చికెన్ అన్నం పెట్టొచ్చు. జస్ట్ స్ట్రీట్ డాగ్స్కి అయితే మీ ఇంట్లోనే డాగ్స్ అనుకోండి, బాయిల్డ్ చికెన్ పెట్టుకోండి లేదా బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకోండి. ఒకవేళ అడల్ట్ అనుకోండి, ఒక 1.5 ఇయర్ ఎబో అనుకోండి మీ డాగ్ ఏజ్, మిల్క్ పెట్టుకోవచ్చు. సో ఓకేనా, ఇవ్వండి డాగ్స్ కొంచెం వామ్గా ఉంటాకి ప్రిఫరబుల్. అండ్ ఇంకోటి ఏంటంటే క్యారెట్స్ ఇవ్వండి, చాలా మంచిది.
సో నేను చెప్పిన డైట్ ప్రకారం మీరు వాడుకుంటే ప్రతి ఒక్కరికి హ్యాపీ అండి. మీకు హ్యాపీయే, మీ స్ట్రీట్ డాగ్స్కి హ్యాపీయే, మీ ఇంట్లో ఉన్న డాగ్స్కి హ్యాపీయే, అండ్ మీకంటూ నైట్ నిద్రపోయేటప్పుడు నేను ఈరోజు మంచి పని చేశానురా అని చెప్పేసి మీకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. లాస్ట్గా సింపుల్ పాయింట్ ఒకటి చెప్తానండి, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. జాగ్రత్తగా చూసుకోండి. దేనైనా సరే జంతువే, ఏదైనా సరే ప్రాణే. మనకి ఎక్కువ డాగ్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం, అయ్యి హ్యాపీగా ఉంటాయి. అండ్ మీరు బయటికి వెళ్తే ఒకేసారి ఒక 5-6 డాగ్స్ మీ దగ్గరికి వచ్చినాయి అనుకోండి, మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది. అరే నేనంటే వీళ్ళకి ఇంత ఇష్టమా అని మీకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ఈ చిన్న సహాయము స్ట్రీట్ డాగ్స్కి చాలా హెల్ప్ అవుతుంది, అండ్ మన ఇంట్లో డాగ్స్ కూడా హెల్ప్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీ లైక్స్ చాలా హెల్ప్ అవుతాయి అండ్ చాలామందికి షేర్ అయ్యేటట్టు ఉపయోగపడుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎ లాట్.